మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, మన సత్తెనపల్లి చిన్నోడు సంబరాల రాంబాబు. హాయ్ రాంబో. ఏయ్ పిలకోడా, రాంబో ఏంది కొత్తగా పిలుస్తున్నావేంటి అని ప్రశ్నిస్తున్నా. అబ్బాబా ఆంబోతు ఏదో సరదాగా పిలిచాలేవయ్యా. ఆంబోతు అన్నది ఓకే, కొత్త పిలుపులు ఏమైనా ఉంటే ముందే చెప్పేయండి అని మనవి చేసుకుంటున్నా. ఇవేమైనా బిరుదులు అనుకుంటున్నావా అత్తాపూర్? సర్లే కానీ ఏంది ప్రెస్ మీట్ పెట్టి ఓ రంకెలేస్తున్నావు? బాబు గారు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని నన్ను భోజనానికి కూడా పిలవలేదు. ఓ నీ దుంపదగా అదా నీ బాధ? నా బాధ భోజనం గురించి కాదు, మా జగ్లకు ఇళ్ల మీద బాబు గారు ఈర్ష్య పడుతున్నారు. అదే బాబు గారు కట్టుకున్న ఇల్లు మాత్రం ఎవరికి చూపించలేదు. అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? మా వాడికి తాడేపల్లిలో ప్యాలెస్ ఉన్నది, అలాగే హైదరాబాద్ లో ప్యాలెస్ ఉన్నది, బెంగళూరులో కూడా ప్యాలెస్ ఉన్నది. అలాంటి ప్యాలెస్లు ఎన్నో మా జలగన్నకు ఉన్నవి అని మనవి చేస్తున్నా. మావాడు ఎక్కడ కిట్ ప్రోకోలో ఇల్లు తీసుకోలేదని కూడా మనవి చేస్తున్నా. ఆహా, ఇంకేమేమి మనవి చేస్తున్నావు చెప్పు అమ్మతు, చెప్పు. అవన్నీ మా జలగన్న వాళ్ళ నాన్న తాతల నుంచి వచ్చిన ఆస్తులని మనవి చేస్తున్నా. వారు తాత ముత్తాతల నుంచే మా నాయకుడు కోట్లకు పడగలెత్తిన వాడు అని మనవి చేస్తున్నా. ఇదిగో ఇప్పుడు ఆ ప్యాలెస్ల మీద ఏదో ఒక అభియోగం వచ్చింది అనుకో, దాన్ని లీగల్గా ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అది సర్లే కానీ ఆ ఋషికొండ ప్యాలెస్ గురించి కూడా ఏదో అరుస్తున్నట్లున్నావు. అరిచారు, అవును నిజమే. మా జగ్లకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టించాడు. కట్టించాళ్లే. ఆ ప్యాలెస్, ఆ భవనాలు, ఆ బాత్రూమ్ల గురించి గతంలో చూసి అందరూ షాక్ అయ్యారుగా. అదే కదా మా నాయకుడంటే, ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా అద్భుతమైనటువంటి కట్టడాలు నిర్మించాడు. అవేమైనా వాళ్ళ నాన్నగారి తాతగారి జేబులో నుంచి తీసుకొచ్చిన డబ్బులా? అవన్నీ ప్రజల డబ్బులే కదా దండుపాల్యం. అవుననుకోండి, అయినా సరే రాయల్టీలో ఎక్కడా కూడా తగ్గడు మా జగ్లక్. అయినా అదేమైనా ఆయన సొంత స్థలమా? ప్రభుత్వం కోసమే కదా కట్టించినది. చేసావులే మసాజు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మా సుక్కురెందుకు గుర్తు చేస్తున్నావు? నాకు అసలే ఇప్పుడు సిగ్గేస్తున్నది. నీ సిగ్గుపాడుగాను. అయితే మళ్ళీ మీ జగలక్కి అధికారంలోకి వస్తాడని పిచ్చి కలలు కానీ ప్రజల డబ్బుని సర్వనాశనం చేసి అన్నన్ని కోట్లు పెట్టారు. అవన్నీ మాకు అనవసరం. మా జలగన్నకి తరాపరా అనే భేదం ఉండదు. ప్రభుత్వ డబ్బులు తన డబ్బులుగా వాడుకుంటాడు. అన్ని బిల్డింగులు, అన్ని ప్యాలెస్ల యజమాని ప్రభుత్వం కొరకు ఏదో అల్లాడప్ప బిల్డింగు కడతాడా? అసలు ఆయనకు హైదరాబాద్ లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, ఇలా ఒకటేమిటి ఎన్నో ప్యాలెస్లు ఉన్నాయి. బాబా ఎన్నిసార్లు చెప్తావయ్యా ఈ ప్యాలెస్ల కోలా? ఎన్ని వందల సార్లైనా చెబుతాను. ఎందుకంటే మా జగ్లకు ఏదో దోచుకుని సంపాదించినట్లుగా మాట్లాడుతున్నారు. అక్రమాలు చేసి ప్యాలెస్లు కట్టినట్లుగా విమర్శిస్తున్నారు. ఎంతకీ నువ్వు మీ నాయకుడిని తిడుతున్నావా, పొగుడుతున్నావా? మా జలగన్నని ఎంతమంది తిట్టినా, ఎంతమంది అవినీతితో సంపాదించాడు అని అరిచినా, ఎంతమంది మా వాడికి నిజాయితీ లేదన్నా, ఇంకా ఏమైనా అనుకున్నా పర్వాలేదు. నీదేం పోయింది? ఏదేమైనా సరే మా జగ్లకు చూపించినట్లుగా ప్యాలెస్లు, బంగళాలు ఇంకెవరినైనా చూపించమనండి. మా వాడికి హైదరాబాద్ లో, తాడేపల్లిలో, బెంగళూరులో, దేశ విదేశాలలో ప్యాలెస్లు ఉన్నాయి. ఇది వాస్తవం అని మనవి చేస్తున్నా. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్నారని మనవి చేస్తున్నా. ఇది జగమెరిగిన సత్యమని మనవి చేస్తున్నా. ఇదిగో అంబోతో, ఇంతకీ నీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, సత్తెనపల్లిలో ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది చెప్పు అంబోతు. నో కామెంట్. ఆహా సుకన్యవదన, నీ గురించి మాత్రం నువ్వు చెప్పుకోవడం లేదు, మీ జగ్లకు గురించి మాత్రం అంతా చెప్పేస్తున్నావు. అసలు బయట వాళ్ళకన్నా ఏడుపంతా ఇంట్లో వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఏమిటి నువ్వు అనేది? మా జలగన్న ప్యాలెస్లు నా ప్యాలెస్లు ఎలా అవుతాయి? నేను బయట వాడినే కదా. నా ఉద్దేశం ఒకే పార్టీ వాడివి అని. అయినా మీ జలగన్న మీద ఏడ్చే వాళ్ళలో నువ్వే ముందుంటావు. నీ బాసును తిట్టాల్సినవన్నీ తిట్టేస్తూ మళ్ళీ అత్యంత స్వామి భక్తుల్లా నటిస్తున్నావు. ఆహా, ఇదిగో జలగన్న,
ఈ సత్తెనపల్లి సంబరాల రాంబాబుకు కూడా ఏదో ఒక ప్యాలెస్ రాసిచ్చేయి, లేకపోతే నీ పరువు అంతా ఈ కాంబాబే తీసేటట్టున్నాడు. చెప్పినంత వరకు చాలే కానీ ఇక బయలుదేరు కాంబాబు. ఇది ఆంబోతు మనసులో ఉన్న అసలైన బాధ. చూశారు కదా ఇవాళ మన షో. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.